ఈ వీడియోలో మనం శివాజీ గారి కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఎవరు రియాక్ట్ అయ్యారు, ఎందుకు రియాక్ట్ అయ్యారో కూడా మాట్లాడుకుందాం. ఇలాంటివి మనకి చాలా అవసరం. హ్యూమన్ ఎథిక్స్ అండ్ సివిక్ సెన్స్ చాలా అవసరం. కానీ ఇంకా వేరే టాపిక్సే లేనట్టు దీని మీదే పడ్డారనమాట అందరూ. అందుకే నేను కూడా ఈ వీడియో చేస్తున్నా. టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక వీడియో ప్లే చేస్తా, దాని తర్వాత మాట్లాడుకుందాం. వీడియో చూసారు కదా. యాక్చువల్లీ కూర్చొని చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకే నడుచుకుంటూ అలా మాట్లాడుకుంటూ టాపిక్ని కంప్లీట్ చేసేద్దాం. వీడియో చూసారు కదా. వీడియోలో చూసినట్టు ఆ హీరోయిన్కి జరగరని ఏదన్నా జరిగి కొంచెం ఆ డ్రెస్ అటు ఇటు అయితే ఇంకా వీడియో ఇంటర్నెట్లోనే ఉంటుంది. ఎవరు తీయమన్నా తీరు, ఎంతమంది తీసినా కొత్త వీడియోలు అలా పుట్టుకు వస్తున్నాయి. సో అదన్నమాట. దండోర ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ గారు మాట్లాడడం జరిగింది. అమ్మాయిల గురించి, వాళ్ళ బట్టల గురించి, వాళ్ళు వేసుకునే విధానం గురించి మాట్లాడారు. అందులో 2 పదాలు వాడారు. ఆ 2 పదాలు ఏంటంటే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా, దేత్రముండ. సో ఇవి 2 మాట్లాడుకుంటా ఉంటే ఈ టాపిక్ చాలా కూల్గా క్లోజ్ అయిపోయేది. కానీ ఇవి 2 మాట్లాడడం వల్ల ఎక్కడో ఉన్న వాళ్ళకి ట్రిగర్ అయింది. అవి 2 మాట్లాడుకుంటా ఉంటే బాగుండేది అని నాకు కూడా అనిపించింది. కానీ బై మిస్టేక్ మాట్లాడేశారు, ఏం చేయలేదు దానికి. కానీ దాన్ని కూడా అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు. దీనికి ఇది జరిగిన కొన్ని అవర్స్కి అనసూయ గారు రియాక్ట్ అయ్యారు. యూజింగ్ దోస్ వర్డ్స్, సామాన్లు, అన్బిలీవబుల్ దట్ యూర్ సపోర్టింగ్. ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? షీ విల్ రియాక్ట్ ఎవ్రీ టైమ్ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్. తను రియాక్ట్ అవుతుంది. అది వాళ్ళ ఇష్టం, రియాక్ట్ అవ్వడం, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు అనసూయ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అమ్మాయిల్ని అలా ఆబ్జెక్టిఫై చేయడం కరెక్ట్ కాదు అనేది. ఆబ్జెక్టిఫైయింగ్ అంటే సామాన్లు, ముండ ఇలా అనడం కరెక్ట్ కాదు అని అనసూయ పాయింట్ ఆఫ్ వ్యూ. అనసూయ గారు అనే ముందు ఆలోచించాల్సింది, ఎందుకంటే ఇంతకు ముందు తను కూడా ఇలాంటి వీడియోస్ చేసింది. అది కూడా ఇక్కడ ప్లే చేస్తున్నా చూడండి. నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. వీడియో చూసాక తన ఉద్దేశంలో ఏంటి మరి, రాశి ఫలాలు అంటే ఏంటి, అంటే అది ఆబ్జెక్టిఫైయింగ్ కాదా అని. ఇది ఒక సైడ్ వాదన. దానికి ఇది ఒక సైడ్. దీని తర్వాత చిన్మయ్ అని ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. ఏంటంటే మీరు వెస్ట్రన్ బట్టలు వేసుకున్నారు, శివాజీ గారిని మీరు వెస్ట్రన్ బట్టలు వేసుకున్నారు, మీకు పెళ్ళి కూడా అయ్యి ఉంటుంది. అలాంటప్పుడు మీరు మంగళసూత్రం ఇంకా కాళ్ళకి మెట్లు కూడా పెట్టుకోవాలి, కానీ మీరు పెట్టుకోలేదు. మీరు చెయ్యరు కానీ అవతల వాళ్ళకి చెప్తారా? ఎవరు ఇష్టం వాళ్ళది, ఎవరు వేసుకునే బట్టలు వాళ్ళు వేసుకుంటారు, మీరెవరు చెప్పడానికి అనే పాయింట్లో వాళ్ళు మాట్లాడారు. ఎవరో అనసూయ గారు అయితే అందరూ ఒపీనియన్ తీసుకోవాలి, అందరినీ సపోర్ట్ చేయాలి, కానీ ఎవరిష్టం వాళ్ళది లాస్ట్కి అనే ఒక పాయింట్లో మాట్లాడారు. ఇది ఎంటైర్ కాంటెక్స్ట్. అయితే వాళ్ళు మాట్లాడింది, వీళ్ళు మాట్లాడింది 2 కరెక్టే, కానీ మాట్లాడే విధానం తప్పు. శివాజీ గారు అదొకటి మాట్లాడుకుంటూ ఉంటే సరిపోయేది. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో శివాజీ గారు దానికి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. అనవసరంగా నోరు జారాను, తప్పైపోయింది అని అడగడం కూడా జరిగింది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే శివాజీ గారు చెప్పింది కరెక్టే, కానీ అవి 2 పదాలు వాడకుండా ఉండాల్సింది. అనసూయ గారు ప్రతి ఒక్క దాన్ని భూతద్దంలో పెట్టి చూడకూడదు, ఎందుకంటే షీఈస్ డూయింగ్ దీస్ థింగ్స్. తను కూడా ఇలాంటివి చేస్తుంది. సో తను చేయకుండా పక్క వాళ్ళకి చెప్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. బట్ నా పాయింట్ ఏంటంటే, మొన్న జ్యోతి అనే ఒక అమ్మాయి ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. స్టేడియంలో ఒక్కరు కూడా లేదు సపోర్ట్ చేయడానికి. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ? ఇప్పుడు ఇంత రియాక్ట్ అయ్యే వాళ్ళు అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒక అమ్మాయిని సపోర్ట్ చేయనప్పుడు ఇలాంటి వాటికి అయితే బాగా రియాక్ట్ అవుతారు, కానీ అలాంటి వాటిని ఎందుకు సపోర్ట్ చేయరు అనేది నా పాయింట్. మనకి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇండియాలో ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఇది ఒకటే పెద్ద ప్రాబ్లం అన్నట్టు పాయింట్అవుట్ చేస్తాం. అది మన ఆనవాయితీ అలవాటు. ఇవి
మార్చుకుందాం, మారుదాం. ఓకే, మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై.